జై శ్రీమన్నారాయణ. గండాలయ స్వామి ఫుల్ వీడియో చేస్తున్నాను. గండాలయ స్వామిని చూడడము అంత ఈజీ కాదు, ఆయన అనుగ్రహం ఉంటే తప్ప. ఎందుకు చెప్తున్నానంటే, మంగళగిరిలోనే ఉంటూ కూడా గండాలయ స్వామి దగ్గరికి వెళ్ళలేని వాళ్ళు కోకొల్లలు ఉన్నారు. 750 మెట్లు ఎక్కాలి. గాడి రూట్ ఒకటి ఉంది, బండి రూట్ ఒకటి ఉంది. కానీ అది ఏదో ఒక టైంలో, మార్నింగ్ టైంలో మాత్రమే ఓపెన్ చేస్తారంట, మిగిలిన టైంలో క్లోజ్ చేస్తారంట. ఎందుకంటే రివర్స్ రావడం బండి అనేది అసలు బ్యాలెన్స్ చేయలేరని. నిజమే అన్నమాట, అలా క్లోజ్లో ఉంటుంది. అలా అసలు చాలామందికి ఈ విషయం తెలియదు. గండాలయ స్వామి అంటేనే గండాలు తొలగించే స్వామి. మీరు ఈ వీడియో చూస్తూ కూడా మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే, స్వామి నాకు ఈ గండాన్ని తొలగించు, నాకు ఈ కష్టం నుంచి బయటపడే అని అనుకోండి. మీకు అలా జరిగింది అంటే కామెంట్ చేయండి. తప్పకుండా స్వామి దగ్గరికి వస్తానని మొక్కోండి, రండి. చెప్తున్నాను నిజంగా. ప్రతి ఒక్కరి నోట్లో కూడా గండాలయ స్వామి గురించి కానీ, పానకాల స్వామి గురించి కానీ, లక్ష్మీ నరసింహస్వామి గురించి కానీ, ఇక్కడ ఒక ఓల్డ్ ఆంజనేయ స్వామి ఉన్నారు. ఒక ఆమె చెప్పింది, ప్రతిరోజు నువ్వు ఆంజనేయ స్వామి దగ్గరికి వెళ్ళి, లక్ష్మీ నరసింహస్వామి దగ్గరికి వెళ్ళు. ప్రపంచంలో నువ్వు ఏ దేవుడి దగ్గరికి వెళ్ళొద్దు, నీకున్న కష్టాలన్నీ పోతాయి అని అన్నది. ఓ రోజు ఎందుకో బాధపడితే నేను, అలాంటి ఊరన్నమాట. అలాంటి చోటు ఇది. మంగళగిరి అంటే అంత ఈజీ అయిన ఊరు కాదనమాట, దేవుళ్ళ పరంగా ఆలోచిస్తే. కాబట్టి మనసులో ఏ స్వార్థం ఏది పెట్టుకోకుండా ఈ వీడియోని 10 మందికి షేర్ చేయండి. నా కోసమని కాదు, నాకు ఉపయోగపడుతుందని కాదు, మీకోసమే చెప్తున్నాను. ఇది అలా షేర్ చేయడం వల్ల గండాలయ స్వామిని ప్రత్యక్షంగా వాళ్ళు కూడా చూసినట్టు అవుతుంది, 10 మందికి వెళ్తుంది, మంచి జరుగుతుంది అనే కోరికతో చెప్తున్నాను. నేను కూడా మంగళగిరికి వచ్చి దాదాపు నిన్న నేను రెంట్ ఇచ్చిన దాంతో లెక్క పెడితే 11 నెలలు అనమాట. 11 మంత్స్ అవుతుంది. 11 మంత్స్ అప్పటి నుంచి అనుకుంటూ ఉన్నాను వెళ్ళాలని. అనుకోకుండా మొన్న ఎందుకో నేను ఇలాగే, నాకు తెలియదు కదా, గాడి రూట్ ఉంటుంది, గాడీలో వెళ్ళిపోదాం బండి మీద, నేను అసలు నడవలేను అలా అనుకున్నాను. ఆయన నా దగ్గర నడిపించాను. నాకు నడవడం అంటే చాలా ఇష్టం. ఒకప్పుడు ఎలా దుర్గమ్మ దగ్గరకు కూడా నేను లిఫ్ట్ మీద వెళ్ళేదాన్ని కాదు, స్టెప్స్ మీదే వెళ్ళేదాన్ని. అలాంటిది ఈ మధ్య కొంచెం చేయలేకపోతున్నాను. అలాంటిది 750 మెట్లు కనీసం అంటే ఒక 20 సార్లు నా వల్ల కాకుండా అయిపోయిందనమాట. అంతా ఆయన దయతో ఎంత హ్యాపీగా వెళ్ళానో, ఎంత హ్యాపీగా వచ్చానో చెప్పలేను, మాటల్లో చెప్పలేను నేను అనమాట. జై శ్రీమన్నారాయణ అనుకుంటూ ప్రతి ఒక్కరికి షేర్ కొట్టండి.